సాయిరామ్. మనం ఎందరి ఇళ్లలోనో చూస్తూ ఉంటాము. మానవ సంబంధాలలో అందరూ ఒకరితో ఒకరు సరైన అవగాహన కలిగి ఉండాలి, సత్సంబంధాలు కలిగి ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి. చాలామంది ఇళ్లలో ఇది కరువైపోయి ఉంటుంది. ప్రత్యేకించి ఎవరైనా సరే ఇంటి లోపల వాళ్ళల్లో వాళ్ళకి అవగాహన రాహిత్యం ఉండి సైలెంట్గా ఉండటం వేరు, అవగాహన రాహిత్యం ఉండి ఊరికే పోట్లాడుకోవటం వేరు. ఎప్పుడైతే అవగాహన రాహిత్యం ఉండి ఊరికే పోట్లాడుకోవటం ఇట్లాంటివి ఉంటాయో అటువంటి వాళ్ళు వాస్తుపరమైనటువంటి ఒక జాగ్రత్త తీసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. చాలా సింపుల్, ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. మీరు ఉండేటటువంటి అంటే ఇప్పుడు అత్త కోడళ్ళ మధ్యన గొడవలు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన గొడవలు కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో రకాలు ఉంటాయి. తోడికోడళ్ళ మధ్యన ఉంటాయి ఎన్నో రకాలు. సో అంటే ఎప్పుడైతే మనం ఉండేది ఒక రెంటెడ్ హౌస్ కానివ్వండి, లేకపోతే సొంత ఇల్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం ఇట్లాంటివి నోటీస్ చేసినప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన అత్త కోడలు కానీ, తల్లి పిల్లలు కానివ్వండి, తోడి కోడళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఊరికి గొడవ భార్యాభర్తల మధ్యన కూడా అరుచుకోవటం గొడవ ఎట్లా ఉంటుందో అప్పుడు రెండు విషయాలు మీరు ఆలోచించాలి. ఒకటి, ఈ అరుచుకోవటం అన్నది చాలా కాలంగా వస్తుందా, ఈ మధ్యనే మొదలైందా అన్నది ఒక విషయం చూడాలి. ఇప్పుడు చాలా కాలంగా అరుచుకుంటూ ఉన్నారు అంటే అది నేను చెప్పేదానికి సంబంధం లేని విషయం. అది మనస్తత్వానికి బేసిక్ ఇన్స్టింక్ట్ అంటాము, స్వభావానికి సంబంధించి. ఈ మధ్యన ఇట్లా ఎక్కువ చేసి గొడవ పడుతున్నారు, ఇదివరకు ఇట్లా ఉండేవాళ్ళు కాదు అని అనుకున్నప్పుడు మీరు ఒక చిన్న పని చేయండి. పూర్తిగా ఇంటి యొక్క టెర్రస్ పైకి వెళ్ళి చూడండి. పెంకుటిల్లు అయినా సరే, మామూలుగా స్లాబ్ అయినా సరే, ఏదైనా సరే, అక్కడ టెర్రస్ పైన చూడండి. టెర్రస్ పైన కానీ ఏవైనా మానుకు సంబంధించిన చెట్టుకు సంబంధించినటువంటి విరిగిపోయిన కొమ్మలు, వేర్లు, ఇట్లాంటివి ఏవైనా కాయలు ఇట్లాంటివి ఏమున్నా కూడా వాటిని తీసేయండి. అంతకంటే ముందు పక్షులు ఎక్కడి నుంచో ఏవో తీసుకొచ్చుకొని చిన్న చిన్న ఎలుకలు కానీ ఇట్లాంటివి తినేసి అక్కడే పారేసిపోతూ ఉంటాయి. దానివలన ఎముకలు, చిన్న చిన్న కళేబరాలు ఇట్లాంటివి పడి ఉంటాయి. అట్లాంటివి ఉన్నప్పుడు చక్కగా ఊడ్చేసి అవన్నీ పెంటకుప్ప మీద పారేసేయండి. ఈ రెండు విధానాలు ఉన్నప్పుడు అనుకోకుండా ఇద్దరి మధ్యన ఊరికే గొడవ మొదలవుతూ ఉంటుంది. ఏ చెట్టుకు సంబంధించిన వేర్లు కానీ కొమ్మలు కానీ ఇట్లాంటివి ఉన్నా కూడా తీసేయాలి. ఈ పక్షులు తీసుకొని వచ్చేటటువంటి చిన్న చిన్న కళేబరాలు, లేకపోతే ఎముకలు, మాంసం ముక్కలు ఇట్లాంటివి ఉంటే అన్నీ కూడా ఊడ్చి పారేస్తే మంచిది. సో మనం ఏంటి, ఇట్లా గొడవ వచ్చినప్పుడే ఇది చేసుకునే బదులు ఒక నియమం పెట్టుకొని కనీసం వారానికో 15 రోజులకు ఒకసారి పైకి వెళ్ళి చక్కగా చూసి అంతా క్లీన్ చేసేసుకుంటా ఉంటే ఇటువంటి సమస్య వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ ఈ మధ్యనే గొడవలు మొదలైనాయని ఎప్పుడైనా మీరు అనుకుంటే ఈ ఒక్క పని చేయండి, గొడవలు సర్దుమణిగితే అందరి మధ్యన అవగాహన చక్కగా పెరుగుతుంది, అందరూ సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. సాయిరామ్.